హాంకాంగ్ వారియర్స్ సో ఒక రేంజ్ అంట ఫైట్స్ డూపులు లేకుండా చేశారంట. ఫైట్స్ అయితే డూప్స్ లేకుండా చేసినట్లే అనిపిస్తుంది నా. కానీ నా చైల్డ్హుడ్లో మూవీ వచ్చింది ఎంటర్ ది న్యూ డ్రాగన్ అనేసి. ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసిన నేను. కాదు టోనీజా, అది ఎంటర్ ది డ్రాగన్. బ్రూస్లీ వచ్చి ఎంటర్ ది డ్రాగన్, ఇది నేను చెప్తాను ఎంటర్ ది న్యూ డ్రాగన్ అని. అంటే ఆ బ్రూస్లీ తర్వాత అంత మార్క్ సృష్టించింది టోనీజా అనమాట. అంటే అనుకోకుండా వచ్చి ఆ రేంజ్ లేదునా. ఆ రేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటున్నా. ఆ రేంజ్ నేను అనుకోవడం అంటే ఆ బ్యాక్డ్రాప్ ఏమైనా ఉంటుందేమో, అంటే లైక్ కుంపు కానీ లేదంటే దాంట్లో మోతాయి తీసుకొని వస్తాడు, అలా ఏదైనా వస్తుందేమో అనుకున్నా. బట్ అయితే ఇక్కడ ఓన్లీ ఒక గ్యాంగ్స్ మధ్య జరిగే ఇదంతే. అది కూడా ఏం పెద్ద క్లుప్తంగా ఏం చూపిలా మనకు మూవీలో. ఆల్రెడీ పాస్ట్లో ఏదో జరిగి ఉంటుంది, దాన్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ రివెంజ్ లాగా, లైక్ రివెంజ్ అని చెప్పకూడదు అని వాళ్ళు దాని మీద వెంటాడుతూనే ఉంటారు పాస్ట్లో. అలా ఏదో క్లమ్జీ స్టోరీ ఒకటి ట్రై చేయొచ్చు అంతే. బాగానే ఉందా. ఫైట్స్ మాత్రము చాలా ఒరిజినల్గా తీసినట్లు అనిపించింది. ఫైట్స్ చూసే వాళ్ళకి ఫుల్ ప్యాక్. యాక్షన్ నచ్చే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. అంటే ఇప్పుడు ఏమంటారు రియల్ ఇన్సిడెంట్స్ ఏదో చెప్పారు. అంటే లాస్ట్లో ఏదో ఇవన్నీ కొలాప్స్ అయిపోయినాయి ఇప్పుడు అని ఎట్లా ఊరికి అటు చూపిస్తాడు. అటు సైడ్ హాంకాంగ్ సైడ్ ఎందుకు హిట్ అయిందంటే కన్నా వాళ్ళు ఒరిజినల్ స్టోరీ కదా. సో అది ఎప్పుడు 1990s ఏమో లైక్ ఆ స్టోరీ. సో అప్పుడువి కాబట్టి వాళ్ళు మళ్ళీ దాన్ని సృష్టించే అదే ఏమంటారు ఆ గ్రాఫిక్స్ కానీ అవంతా ఒరిజినల్గా తీసుకొచ్చినారు కాబట్టి వాళ్ళకి చూసిన వాళ్ళకి బాగా నచ్చింటుంది మూవీ. అందుకని జాన్ విక్ మించి అయితే ఉండదు. లేదు నా కంపారిజన్ లేదు. అది జాన్ విక్ టోటల్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్షన్ పార్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చి యాక్షన్ పార్ట్ ఉంది కానీ మనం కన్విన్స్ అయ్యేంత లేదునా. ఏదో చిన్న చిన్న స్లమ్ గొడవ లాగా అనిపిస్తుంది అంతే. అంతే ఒక చిన్న ఏరియాలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది. హాంకాంగ్ అంటే హాంకాంగ్ సిటీ అంతా ఉండదు, అక్కడ కూడా చిన్న చిన్న డివైడ్ అయి ఉంటాయి కొన్ని సిటీస్, ఆ ఏరియాస్లో మాత్రమే జరుగుతున్నట్లు స్టోరీ మనకి చూపిస్తాడు. టెక్నికల్గా అయితే బాగుంది నా యాక్షన్. అంటే మరీ మనం తోపుగా చూడనవసరం లేదు. ఈ మధ్య ఇంక రీసెంట్గా ఏం రాలా కాబట్టి మనము కొంచెం ఊరట చూడొచ్చు. మంచి థియేటర్ మంచి సౌండ్లో థియేటర్ బాగుంది కాబట్టి ఒకవేళ నచ్చలేదంటే హ్యాపీ పడుకోవచ్చు, నచ్చితే చూడొచ్చు. అంటే మనం పెట్టిన డబ్బులకి అయితే ఏసీలో పడుకోవచ్చు. అంటే ఎమోషనల్గా అయితే ట్రై చేశాడంట కదా మధ్యలో. లేదు నా వర్కౌట్ కాలా. వాళ్ళు ఎంతకీ యాక్షన్ మీద దృష్టి పెట్టినారు కాబట్టి. ఇంకోటి ఏమంటే విలన్ని కొంచెము ఫస్ట్ నుంచి ఏం చూపించకుండా లాస్ట్లో ఎంత పవర్స్ ఉన్నట్టు చూపిస్తాడు, అది కొంచెము యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఏదన్నా కానీ కొంచెం మనకు అర్థమయ్యేలా ఫస్ట్ నుంచి చూపిస్తే బాగుంటుంది. అసలు ఎందుకు ఆ విలన్స్ ఆ పవర్స్ ఎందుకు వచ్చినాయి అనేది కూడా మనకేం చూపిడు. ఏదో అట్లాంటి వాడు ఉన్నాడు ఒకడు అన్నట్లు చూపిస్తాడు. లాస్ట్లో ఏదో లాజిక్గా చంపేస్తారు. అది కొంచెం చూడడానికి కొంచెం ఏదో అనిపించింది. కన్విన్స్ అవ్వాలా. క్లైమాక్స్ ఒకటి బాగుంది నా. ఫైట్స్ అండ్ క్లైమాక్స్లోనే ఫైట్స్ బాగుంటాయి. ఇంటర్వెల్ నుంచి బాగుంటుంది. ఇంకా ట్విస్ట్ ఒకటి ఉంది కానీ ఆ ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. పెద్ద ట్విస్ట్ ఏం కాదు, ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఆ చిన్న ట్విస్ట్ పట్టుకొని సినిమా అంతా లాగేస్తాడు అంతే. కంప్లీట్ యాక్షన్ ప్యాక్ చూసేవాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూసుకొని వెళ్ళిపోవచ్చు అంతే. ఈ వారం సినిమాలు లేవు కాబట్టి. లేవు, థియేటర్ బాగుంది కాబట్టి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు యాక్షన్ మూవీ. ఇంతవరకు దీంట్లో ఏం పల్లా, మొన్న అప్పుడు వెన్నమ్ ఒకటి పడింది హాలీవుడ్ పిక్చర్, దాని తర్వాత ఏం పల్లా కాబట్టి ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 5 ఇవ్వలేము నా, 2 అట్లా ఇవ్వచ్చు అంతే. అది కూడా జస్ట్ యావరేజ్ అని. యాక్షన్ పార్ట్ కోసం రావచ్చు అంతే. అదే నేను చెప్పడం ఏమంటే టోనీజా లెవెల్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన, నా ఎక్స్పెక్టేషన్కి అయితే రీచ్ అవ్వాలా. పెట్టుకోకుండా వస్తే జస్ట్ ఎందుకంటే అది కూడా ఏదో అక్కడ 1000 కోట్లు కొట్టింది అది ఇది అంటే ఓకే, ఏదన్నా మంచిగా కంటెంట్ ఉంటుందేమో అనుకున్నా. కంటెంట్ అయితే ఏం లేదు, జస్ట్ యాక్షన్ కోసం చూడొచ్చు. హైప్ క్రియేట్ చేశారంట అంతే. హైప్ క్రియేట్ చేశారు. 1000 కోట్లు ఏముంది ఇప్పుడు మన తెలుగు సినిమా అట్లా అంతే. వాళ్ళకి అక్కడ నచ్చింది. అవును, మన నేటివిటీకి అంతే పెద్ద కనిపిదు. ఏదో మన యాక్షన్ చూస్తాము, ఆ బిల్డింగ్స్ ఏదో కొత్తగా ఉన్నాయి అంటే కొత్త, మనము అక్కడ హీరో ఏమన్నా పాపులర్ అయినామో మనకైతే కొత్త కాబట్టి ఇలాంటి కొంచెము ట్రై చేస్తే కానీ మన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. టోనీజాని మనం జాకీజాని ఎలా యాక్సెప్ట్ చేసినాము, మంచిగా దాని దగ్గర ఇది ఉంది నా. యాక్షన్ పార్ట్ పరంగా యాక్టింగ్ పరంగా బాగున్నాడు. బట్ అయితే ఇంకా కొంచెం పెట్టాల స్టోరీలో. మీరు అది ఇంకా ఒరిజినల్ స్టోరీ అయితే మనం ఏం కన్విన్స్ చేయలేము, ఎందుకంటే ఒరిజినల్ స్టోరీ ఎట్లుందో అట్లే తీస్తారు. ఇంకా వాళ్ళ పవర్స్ ఎట్లా వచ్చినాయి కూడా వాళ్ళు కూడా చెప్పలేరు, ఎందుకంటే అట్లాంటి వ్యక్తిని చూసినాం అన్నట్లు వీళ్ళు చూపించినట్లు అనిపిస్తుంది అంతే. ఇంకా కథలాగా ఫస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ఇదైంది అన్నట్లు అని. ఓకే చూడొచ్చు నా, వీకెండ్ మూవీ చూడొచ్చు ఒకసారి. వన్ టైం వాచ్.